హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉండబోతుంది. కుమార్ పెళ్ళి దగ్గరుండి మరి సిద్ధు ప్రేరణ జరిపిస్తారా? మినిస్టర్ గారి చేతుల మీదుగా మరి శైలు కుమార్ల పెళ్లి జరుగుతుందా? మధ్యలో మరి గణ కాల్ రికార్డింగ్ ఫైల్తో వచ్చేస్తాడా? కుమార్ అని తెలిసిపోతుందా? మరి ఊహించని మలుపులతో సీరియల్ అయితే అదిరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మంజు పంతులు గారిని ఇంటికి పిలిపిస్తుంది. ఇంకా వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే విజయానంద్ వచ్చి, ఏంటి మంజు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని చెప్పి అడుగుతాడు. నేను పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నానండి. పంతులు గారా? ఏ, మన సాహితీకి ఇంకేమైనా మళ్ళా పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నావా ఏంటి? అదేంటండి అలా మాట్లాడతారు? పెళ్లి చూపులంటే అదేమైనా చిన్న విషయమా? మీకు చెప్పకుండా నేను ఎలా ఏర్పాటు చేస్తానండి అని చెప్పి అంటుంది. అదే మంజు అంటే ఇప్పుడు పంతులు గారు ఎందుకు అని చెప్పి డౌట్గా ఉంటాడు. ఎందుకంటే గణ ఏమన్నా మళ్ళా మంజు మనసు మార్చి పెళ్ళికి రెడీ చేయమన్నాడని అనుమానాస్పదంగా. ఇంకా అప్పుడు అంటుంది, పెళ్ళి అకస్మాత్తుగా ఆగిపోయింది కదండి. సాహితీ కూడా ఎటువంటి హ్యాపీనెస్ లేకుండా డల్ అయిపోయింది. తనకి ఎందుకు ఇట్లా జరిగిందా అని చెప్పి జాతకాన్ని పంతులు గారికి ఇచ్చాను. పంతులు గారి దగ్గర ఏదన్నా శాంతి దోషాలు ఏమైనా ఉంటే చూసి చెప్పమన్నాను. ఆయన వస్తానని ఫోన్ చేశారు, అందుకే ఎదురు చూస్తున్నాము అని చెప్పి అనగానే, మంచి పని చేసావు మంజు, నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో నువ్వు అదే చేసావు అని చెప్పి అనే లోపలి పంతులు గారు వస్తూ ఉంటారు. ఇంకా విశ్వాసం, అదిగోండి సార్ పంతులు గారు వస్తున్నారు అని చెప్పి అనగానే వచ్చి కూర్చుంటారు పంతులు గారు. మా అమ్మాయి సాహితీ అండి, లక్ష్మీ కళ ఉట్టి పడుతుందమ్మా, తను ఎక్కడుంటే అక్కడ లక్ష్మీ కటాక్షం బాగా వస్తుంది అని చెప్పి అంటారు. అవునండి, కానీ మా అమ్మాయికి పెళ్ళి అకస్మాత్తుగా ఆగిపోయింది అనగానే, అవును తన జాతకంలో ఉంది, కానీ పెళ్ళి ఆగిపోవడమే మంచిదైంది, ఒక గండం తప్పింది. తనకి జాతకం అయితే బాగుంది, కానీ కొన్ని గండాలు ఉన్నాయమ్మా, కొన్ని దోషాలు కూడా ఉన్నాయి. అవి నివారణ చేసుకుంటే తన జాతకం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి అంటారు పంతులు గారు. ఇంకా వెంటనే మంజు, మరి ఏం చేయాలి పంతులు గారు అనగానే, నేను మొత్తం అంతా ఏం చేయాలన్నది చాలా డీటెయిల్డ్గా లిస్ట్ ఇస్తానమ్మా, దాంతో మీరు గుడికి వచ్చేస్తే నేను తనతో దోష నివారణ పూజ చేపిస్తాను అని చెప్పి అనగానే, సరే పంతులు గారు, రేపు ఎన్నింటికి రమ్మంటారు? రేపు 10 గంటలకల్లా వచ్చేయండి అమ్మా, మీరేమీ తీసుకురావక్కర్లేదు, అన్నీ నేనే తెచ్చుకుంటాను, మీరు మామూలుగా వచ్చి కూర్చుని పూజ చేస్తే చాలు అని చెప్పి అనగానే, సరే పంతులు గారు అని చెప్పేసి అంటుంది మంజు. ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో రెడీ అవుతూ ఉంటుంది శైలు. అద్దంలో చూసుకుంటూ, పెళ్ళి ఎలాగైనా ఇప్పుడు కుమార్తో నా పెళ్ళి జరగాలి, ఖచ్చితంగా నాన్న వెళ్ళే లోపల ముందే నేను గుడికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఫాస్ట్గా లోపల నుంచి బయటకు వస్తుంది. ఇంకా అప్పుడే గుడికి బయలుదేరాలనుకుంటున్న మినిస్టర్ గారు ఇంకా విజయానంద్కి ఫోన్ చేసి ఆల్రెడీ మాట్లాడతారు. గుడిలో సామూహిక వివాహాలు జరిపిస్తున్నారన్నమాట. ఆ సామూహిక వివాహాల కోసం మంగళసూత్రాలు మినిస్టర్ గారి చేతుల మీదుగా అందజేయాలని చెప్పేసి మాట్లాడుకుంటారు. ఇంకా అప్పుడే మరి బయటికి వెళ్తుంటే శైలు మీద అనుమానం వస్తుంది మినిస్టర్కి. నా కూతురు బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తుందా ఏంటి? అస్సలు ఒప్పుకోను, ఇప్పుడు నేను గుడికి వెళ్తున్నాను కాబట్టి నాతో పాటు తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి, ఏంటమ్మా అంత టెన్షన్గా హడావుడి పడుతున్నావు? అబ్బే అదేం లేదు నాన్న, నా ఫ్రెండ్కి పెళ్ళి, తను పిలిచింది, అక్కడికి వెళ్తున్నాను. ఫ్రెండా? ఎవరమ్మా? ఎప్పుడొచ్చి పిలిచింది అని చెప్పి అడగంగానే, అదే నాన్న నా ఫ్రెండు అని చెప్పేసి అంటుంది. ఫ్రెండ్ పెళ్ళి ఇంకోసారి చేసుకో, తనకి రిసెప్షన్ ఉంటుంది, ఇంకోసారి నువ్వు వెళ్ళొచ్చమ్మా. ఇవాళ గుడిలో సామూహిక వివాహాలకి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచారు, నీ చేతుల మీదుగా మంగళసూత్రాలు ఇవ్వాలి అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాతో పాటే రామ్మా, పెళ్ళికి ఎప్పుడైనా తన రిసెప్షన్ మనం దగ్గరుండి గ్రాండ్గా చేయొచ్చు అనగానే, అయితే ఒక్క నిమిషం నాన్న, తనకి ఫోన్ చేసి చెప్తాను అంటే, ఇక్కడే చెప్పొచ్చు కదమ్మా,
అని చెప్పి అనగానే ఇక్కడ నాన్న అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమ్మా, ఏ ఇక్కడ మాట్లాడకూడదా? అలాంటిదేం లేదు నాన్న, పద వెళ్దాం అంటే, అదేంటమ్మా ఫోన్ చేస్తానన్నావు మాట్లాడవా అని చెప్పేసి అంటారు. అబ్బే అలాంటిదేం లేదు నాన్న, కానీ నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కదా నాన్న, నన్ను ఎంత చీప్గా చూస్తారో తెలుసమ్మా ఫ్రెండ్స్. నువ్వు గుడికి వద్దన్నావు, నీతో పాటే వస్తానన్నాను, మళ్ళీ ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంటే నీ ముందే మాట్లాడమంటున్నావు, ఏంటి నాన్న ఇదంతా అని చెప్పి అనగానే, సరేనమ్మా అదంతా ఎందుకు, నువ్వు లోపలికి వెళ్ళి చెప్పేసి రానని చెప్తానన్నావు కదా, చెప్పేసిరా అని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పి ఫోన్ తీసుకుని లోపలికి వస్తుంది. ఇంకా ఇదిలా ఉండగా గణ ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని. ఈ లోపల ఫైల్ తీసుకుని ఒక అతను వస్తాడు. అతను ఆ ఫైల్ తీసుకుని, సార్ మీరు అడిగిన డేటా అంతా తీసుకొచ్చాను సార్. యాక్చువల్గా మినిస్టర్ గారి కూతురి పర్సనల్ కాల్స్ వివరాలు ఎవరికి ఇవ్వకూడదు సార్, కానీ మీరు నన్ను అడిగారు కాదని లేకపోయాను, ఈ విషయం బయటికి రాకూడదు సార్ అని చెప్పేసి అంటారు. సరే సరే ఫైల్ నాకు ముందు ఇవ్వు అని చెప్పి ఫైల్ తీసుకుంటాడు. ఆ ఫైల్లో కాల్స్ లిస్ట్ అంతా చూసి, ఇంకా గణ ఖచ్చితంగా మినిస్టర్ గారి కూతురు ఎవరిని ప్రేమిస్తుందో ఈజీగా తెలిసిపోతుంది. డైలీ కాల్స్ చేసి మాట్లాడుతుంది కాబట్టి ఆ కాల్కి చేయంగానే ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వాడే అయి ఉంటాడు. అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా ఇదిలా ఉండగా, సార్ మీకు ఈ ఫైల్ ఇచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు సార్, నా ఉద్యోగమే పోతుంది. అయ్యో అదేంటయ్యా అలా మాట్లాడతావు, నువ్వు నాకేదో సహాయం చేస్తావు, నేను ఎందుకు ఇలాంటి పని చేస్తాను అని చెప్పేసి ఫైల్ తీసుకుని, ఒరే ఒరే ఎవరో నీ భర్తం పడతాను, సిద్ధుగా ప్రేరణ ఇద్దరు ఆ ఆ రోజున ఆ శైలు ప్రేమించేవాడిని కాపాడాలని చెప్పి తెగ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఎలా కాపాడతారా? ఇప్పుడు ఖచ్చితంగా ఎవరు వాడి వెనకాల ఉండరు కాబట్టి నాకు అన్ని విధాల ఫ్రీ అయిపోయినట్టే లెక్క అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా సిద్ధు ప్రేరణ గుడికి వచ్చేస్తారు. అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు కుమార్, ఇంకా పెళ్లి గెటప్లో. అదే సమయంలో ఇంకా ఫోన్ చేస్తుంది శైలు. ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే ప్రేరణ అంటుంది ఫోన్ స్పీకర్ ఆన్ చేయి కుమార్ అని చెప్పి అనగానే ఆన్ చేస్తాడు. హలో కుమార్, ఈ పెళ్ళి జరిగేటట్టుగా కనిపించట్లేదు కుమార్, నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను, నువ్వు గుడికి వెళ్ళావా అని చెప్పి అడుగుతుంది. అవును నేను గుడిలోనే ఉన్నాను, కానీ మా నాన్న అసలు ఒప్పుకోవట్లేదు కుమార్ బయటికి వెళ్ళటానికి. తనకంట ఏవో సామూహిక వివాహాలు ఉన్నాయంట, అది నా చేతుల మీదుగా జరిపించాలని, తాళిబొట్టు నా చేత ఇప్పించాలని ఏదో ప్లాన్ చేశారంట. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా తనతో రావాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా మనకి పెళ్లి జరుగుతుందని నమ్మకం నాకు పోతోంది కుమార్ అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే సిద్ధు ఫోన్ తీసుకుని, నువ్వు భయపడకు శైలు, ఈ పెళ్లి జరుగుతుంది, అలాంటి భయాందోళన కలిగిన నిర్ణయాలు ఏమి నువ్వు పాటించక్కర్లేదు, ప్రశాంతంగా ఉండు, మీ ఇద్దరికి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పేసి అంటాడు. ఇంకా నువ్వు ఖచ్చితంగా మీ నాన్నగారితో పాటు గుడికి వచ్చేసేయి, గుడిలో విషయాలన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి అనగానే సరే అని చెప్పి తల ఊపుతుంది. ఇంకా ఇదిలా ఉండగా అదే సమయంలో గుడికి విజయానంద్, సాహితి, మంజుల ముగ్గురు వస్తారు. ఇంకా కుమార్ వెంటనే ఫోన్ పెట్టేసిన వెంటనే చూస్తాడు. అరే ఏంట్రా ఇది, నువ్వు నా పెళ్ళి దొంగచాటుగా చేస్తున్నానని చెప్పి మీ అమ్మ నాన్న వాళ్ళని కూడా పిలిచావా అని చెప్పి అనగానే, నీకేమైనా పిచ్చారా, నేను ఎందుకు పిలుస్తాను, మరి చూడరా అటు అనగానే వాళ్ళందరూ వస్తూ ఉండడం గమనిస్తాడు. అవును ఇప్పుడు ఆంటీ వాళ్ళకి ఈ గెటప్లో నేను కనబడితే ఏమంటారో ఎలా రియాక్ట్ అవుతారో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయమంటావు అని చెప్పేసి అనగానే, ఏం పర్వాలేదు, నువ్వు ఇలా కనిపించినా ఏం కాదు, రా నాతో పాటు అని చెప్పి ఇంకా తీసుకొస్తాడు. అక్కడ మంజు విజయాన్ సాహితి ఉండగా, హాయ్ అన్నయ్య, అదేంటి అమ్మ గుడికి వస్తున్నాను అన్నట్టు నీకు తెలియకపోయినా గుడికి వచ్చావా అని చెప్పి అడుగుతుంది సాహితి. అవునమ్మా, నేను వేరే పని మీద వచ్చాను అని చెప్పేసి అంటాడు. అన్నయ్య రా అన్నయ్య, అమ్మ గుడిలో పూజ ఎందుకమ్మా, అసలు దేనికి వచ్చారు మీరు అనగానే, దోష నివారణ పూజ సాహితి పేరు మీద ఉంది అందుకే వచ్చామని చెప్పి చెప్తుంది. ఇంకా అలా చెప్పగానే ఏం మాట్లాడకుండా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా పదరా అమ్మ దగ్గరికి వెళ్దామని చెప్పి ముగ్గురు వస్తారు. ఏంటి ప్రేరణ, నువ్వు కూడా సిద్ధు కుమార్ వచ్చారు అని చెప్పి అనగానే, అమ్మ కుమార్ది
పెళ్ళమ్మా అనగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. అదేంటి కుమార్తె పెళ్ళా? అయితే మీ ఇద్దరు చేయటం ఏంటి అని చెప్పి అడుగుతుంది. అంటే అమ్మా, కుమార్కి కుమార్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు అసలు ఇష్టం లేదు. అందుకని ఇలా వచ్చి పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు. మన బ్లెస్సింగ్స్ కావాలి అమ్మ, ముఖ్యంగా మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటున్నాడు అనగానే, అవును కానీ ఇదేదో విచిత్రంగా ఉంది, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకే ఉంటాయి అని చెప్పేసి అంటుంది. ఇంకా రా అన్నయ్య పూజకి అని చెప్పి సాహితీ అడగ్గా, లేదులేమో నాకు బోళ్ళని పనులు ఉన్నాయి కదా చూసుకోవాలని చెప్పి చెప్తాడు. ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోతారు మంజు, ఇంకా సాహితీ, విజయానంద్. ఇది ఇంకా సిద్ధు ప్రేరణ కుమార్తో మాట్లాడుతుండగా, ఏంటి సిద్ధు ఇలా నువ్వు నా పెళ్ళి నువ్వే లీక్ చేస్తుంటే ఎట్లా? ఇక్కడికి మినిస్టర్ గారు వస్తారని మీ నాన్నగారు అంటున్నారు. ఆయన మీ నాన్నగారు కలిపి ఈ వేడుక జరిపిస్తున్నారంట. నువ్వేమో మినిస్టర్ గారి కూతురు అని చెప్పబోతున్నావు. ఇవన్నీ తలుచుకుంటే నాకు మైండ్ పోతోంది. అసలు ఈ పెళ్ళి జరుగుతుందా అని అనిపిస్తుంది. తీరా మినిస్టర్ గారు వచ్చాక సామూహిక వివాహాలు నా వివాహం అంటున్నావు. ఒకసారి నా మొహం చూస్తే గుర్తుపట్టేస్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా ఇంకా మినిస్టర్ గారు శైలు ఇద్దరు పోలీసు వెహికల్లో గుడికి బయలుదేరుతారు. శైలు అనుకుంటుంది, ఎటువంటి ఆటంకం లేకుండా నా పెళ్ళి జరగాలి, ఆ తర్వాత నాన్న కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలి, ఇదే నేను కోరుకునేది అని చెప్పి మనసావాచ కోరుకుంటుంది. ఇంకా అదే సమయంలో సిద్ధు ప్రేరణ మరి ఎలా పెళ్లి చేయాలి, మినిస్టర్ గారే ఇక్కడికి వస్తున్నారు, అతని చేతుల మీదుగానే మంగళసూత్రాలు ఇప్పిస్తారు అంటున్నారు. మరి అదే పెళ్లిలో కుమార్ను శైలుని చేసుకుంటే సొంత కూతుర్ని గుర్తుపడతాడు కదా, ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా సిద్ధు ఏది ఆలోచిస్తాడో ప్రేరణ కూడా అదే ఆలోచిస్తుంది. ఇంకా ప్రేరణ సిద్ధు ఇద్దరు కూడా ఏదైతే అదైంది, ఖచ్చితంగా వీడి పెళ్లి జరిపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా బాక్స్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఏమన్నా మంగళసూత్రాలు కానీ ఏమన్నా తీసి మరి శైలుకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరి శైలు ఆల్రెడీ బయలుదేరుతున్నట్టుగా మెసేజ్ పెడుతుంది. గుడిలో ఇంకా కుమారు, ప్రేరణ, సిద్ధు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.